ముందే బైబిల్ వచ్చింది, బైబిల్‌నే బిలీవ్ చేయాలనేది మీ వాదన. యాహ్! అంటే మొదట వచ్చింది గనక నిజమంటారు. దాదాపుగా అంతే. అంతే. ఇప్పుడు మనకి 2 విషయాలు ఏదైనా ఒక విషయం బయటకొచ్చిందంటే, ముందు ఎవరు చెప్పారు? సెకండ్ ఎవరు చెప్పారు? ముందు చెప్పినట్టు మనం బిలీవ్ చేస్తాం. మొదటిది ప్రతిది నిజమేనా? కావచ్చు, కాకపోవచ్చు. లోకంలోనైతే. బైబిల్ పరంగానైతే, ఆధ్యాత్మికంగానైతే బైబిల్ ఖచ్చితంగా 100%. బైబిల్ కూడా ఈ లోకంలో ఉంది కదా, లోకాన్ని దాటి బయట లేదు కదా. అంటే బైబిల్ అనేటువంటిది దేవుడు దైవావేశం వల్ల దేవుడు వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడి వ్రాయించాడు. అది కూడా మనుషులు చెప్తున్న మాట. లేదు లేదు. అంటే బైబిల్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, బైబిల్ అనేటువంటిది లోకంలో ఉన్నదే కదండి, ఆల్మోస్ట్ అన్ని గ్రంథాలతో సమానమే కదా, ఆల్మోస్ట్ మనుషులు రాసిందే కదా అనేటువంటిది మీరు ఒక ప్రతిపాదన చేశారు. నేనేమన్నా దాంట్లో స్పెషల్ ఉంది. స్పెషల్ ఏంటంటే, ఫర్ సపోజ్ ప్రవక్తలు అనేవాళ్ళు బైబిల్లో ఉన్నారు. ప్రవక్తలు అనేవాళ్ళు బైబిల్లో ఉన్నారు. యేసు ప్రభు వారు పుట్టక ముందే కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందుగానే యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి భూమి మీదకి వస్తాడు, ఆయన కన్య గర్భాన్ని జన్మిస్తాడు, ఆయన ఇలా సిలువేయబడతాడు, ఆయన 3వ రోజు తిరిగి లేస్తాడు అని కొంతమంది ప్రవక్తలు కొన్ని వందల సంవత్సరాలకు ముందుకు రాసిన చరిత్రలో చెప్పిన సంగతులు యేసుక్రీస్తు కాలానికి అక్షరాల నెరవేరినాయి. ఓకే, ఇది ఒక స్పెషల్ బైబిల్లో. ఇది నిజం. ఇది నిజం. ఇదంతా నిజమేనా? ఇది నిజం. ఓకే, 100%. ఇదంతా నిజం. ఒక్క నిమిషం వినమ్మా. చెప్పారు, అవి యేసు ప్రభువు జరిగాయి. కన్య గర్భంలో జన్మించాడు, సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు 3వ దినాన. ప్రవక్తలు కొన్ని వేల సంవత్సరాల ముందు చెప్పింది జరిగింది. ఓకే, ప్రూవ్డ్. ఇంకొక విషయం, తర్వాత దేవుడిగా పుట్టినటువంటి ఆయన ఏం చెప్పాడంటే, నేను దేవుణ్ణి అని పరిచయం చేసుకున్న యేసు ప్రభు వారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికే ఛాలెంజ్ విసిరాడు. నేను పరిశుద్ధుణ్ణి, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ టు దిస్ వరల్డ్ అని చెప్పాడు. నేను లోకానికి వెలుగును అని చెప్పాడు. కనుక ఈ మాటలు ఎవరైనా ఏ గ్రంథంలోనైనా వాడారా? వాడినట్టుకుంటే నాకు చూపించండి. ఖురాన్లోనైనా, భారతంలోనైనా, రామాయణంలోనైనా, ఇతిహాసాల్లోనైనా, ఎక్కడైనా సరే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అయి ఉన్నాను అని దేవుడు అన్నటువంటి ఆయన చెప్పాడు. ఆయన జీవించిన జీవితం కూడా పరిశుద్ధంగా కనబడుతుంది. యవన కాలంలోనే మరణించాడు, రక్తం లోక కళ్యాణార్థమై రక్తం చిందించాడు, తిరిగి లేచాడు ప్రభువుడు. ముఖ్యమైన మూడో విషయం ఉంది. ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించి జన్మ కర్మ పాపాలు లేకుండా, అంటే వివాహం లేదు, కన్య గర్భాన్ని జన్మించాడు, పవిత్రమైన రక్తాన్ని చెందించాడు. దట్స్ క్లియర్, దట్స్ ప్రూవ్డ్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మన భారతదేశం, మన భారతదేశంలో సాధారణంగా ఎక్కువ మంది ఏమంటారంటే హిందూ దేశం అంటారు. సరే, ఇది ఎక్కడైనా మీ ఈ ఇతర గ్రంథాల్లో ఉందంటే ఎక్కడ లేదు. ఒకవేళ హిందూ అనే మాట ఎక్కడ ఉంటే మా బైబిల్లోనే ఉంది, హిందూ దేశం అని. సరే, అది ఎందుకుందో నేను తర్వాత చెప్తాను. అంటే ఆ కాలంలో ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణ్స్ ట్రాన్స్లేట్ చేశారు బైబిల్ని, వాళ్ళు ప్రభువుని నమ్ముకొని. అయితే ఆ కాలంలో దీన్ని హిందూ దేశం అని పిలుస్తున్నారు కనుక ఈ బ్రాహ్మణ్స్ కి తెలియక అది హిందూ దేశంగానే కన్వర్ట్ చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇండియా అని గుర్తించింది ప్రపంచం, హిందూ దేశం అని గుర్తించలేదు. సెక్యులర్ కంట్రీగా మంది చేయబడింది. సరే, ఈ పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే, భారతదేశం హిందూ దేశంగా రాముడు కొలుస్తున్నారు, కృష్ణుడు కొలుస్తున్నారు, 90% హిందువులు ఉన్నారు. అయితే రాముడు శకమో కృష్ణుడి శకమో ఎందుకు పుస్తకాల్లో వ్రాయలేదు? ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలన్నీ కంట్రీస్ లో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని నడిచింది. ప్రూవ్డ్. చరిత్ర ఆధారం ఉంది, పురావస్తు ఆధారాలు ఉన్నాయి, ప్రవక్తలు చెప్పిన ఆధారాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత ఇది. మిగిలినటువంటి గ్రంథాలకి అసలు ఎవరు చెప్పారో తెలియదు, ఎప్పుడు చెప్పారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, జరిగిందో లేదో తెలియదు. దానికి అసలు ఆధారాలు లేవు. రామసేతు అనేటువంటి దానికి మన పార్లమెంట్లోనే ఆధారాలు లేవని తేల్చేసింది. ఇప్పుడు మీరు అన్నట్టు యేసు ప్రభువే నిజం అనే దానికి ముఖ్య ఆధారంగా మీరు ఏం తీసుకుంటారు? ఇప్పుడు బైబిల్ని. ఓకే, ఆ బైబిల్ పుట్టుక ఎట్లా పుట్టింది అంటే ఏం చెప్తారు? దేవుడే వ్రాయించాడు. దేవుడే వ్రాయించాడు. ఎవరితో రాయించాడు? తన ప్రవక్తల చేత వ్రాయించాడు, తన బిడ్డల చేత వ్రాయించాడు. తన బిడ్డల చేత అంటే ఇట్లా చెప్పి ఉండొచ్చా దేవుడు ఈ రకంగా మనుషులు నడుచుకోవాలి అంటే? ఒక విధంగా సువార్తలు అనుకోండి, యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులే అక్కడ ఏం జరుపుకుంటూ వచ్చిందో వాళ్ళకు మత్తయ్య గారు, మార్కు, లూకా, యోహాను వీళ్ళు రాశారు. వాళ్ళు చూసింది సువార్తలో ఉంటది. అంటే యేసు ప్రభు ఇట్లా కానాను పెండ్లిలో ఆశ్చర్యం చేశాడు, కుష్ఠవ్యాధిగ్రస్తుని స్వస్థపరిచాడు, కుంటివాడిని నడిపించాడు, గుడ్డివాడిని చూపొచ్చేటట్టుగా చేశాడు, ఎన్నో లక్షల మందికి రొట్టెలు విడిచిపెడితే ఒక 5 రొట్టెలు 2 చేపలు వేల మంది భుజించారు. ఈ సంఘటనలన్నీ కూడా ఆయనతో ఉన్నవారు రాశారు. ఓకే, క్రొత్త నిబంధన. ఇవన్నీ నిజమైన ఎందుకు నమ్మాలి?
ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకు నమ్మాలి? ఇది బైబిల్ ప్రూవ్ చేస్తుంది కదా. ప్రవక్తలు పాత నిబంధన కాలంలో కొన్ని వందల సంవత్సరాల ముందు ఏదైతే చెప్పిందో అదే నమ్మకంగా జరిగింది. మన భారతదేశం హిందూ దేశం అయినప్పుడు కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చరిత్ర ఆధారంతో నిరూపించబడ్డాడు ఆయన. కాబట్టి నేను నమ్ముతాను, నమ్మమని ప్రకటిస్తాను. నీకు ఇష్టం లేదా వదిలేసాయి. నా డౌట్ ఏంటంటే యాక్చువల్లీ ఇష్టం కాదు, సందేహం ఇక్కడ పాయింట్ ఏంటంటే అనుమానం, ఒక సందేహం, ఒక ప్రశ్నార్థకం. మీరు చెప్పారు కదా ఒక 5 రొట్టెల్ని 100 మందికి పంచారని. అది పాజిబులా? పాసిబుల్లే. ఏ రకంగా పాసిబుల్ కాకపోతే అసలు ఆయన దేవుడే కాదు, ఆయన మహిమ. అవేదో మహిమలు అంటారు. మహిమలు అంటారు. అంటే మీ లెక్క ప్రకారం దేవుడైన యేసు ప్రభు 100 మంది కడుపు నింపడం కోసం 5 రొట్టెలను కూడా పంచగలడు, చేశాడు. అంటే ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఆ టైంలో వాళ్ళకి నమ్మకం కలిగించడానికి. ఇంకా సరిపోయిందా? మిగతా చాలా మంది ఇక్కడ అన్నం లేకుండా పడిపోయి రోడ్ల మీద తిండి లేకుండా నిద్ర కూడా పోలేకపోతా ఉన్నారు కడుపు మండి. ఈ ఒక్కసారి ప్రూవ్ చేసుకొని నేను దేవుడు అని చెప్పుకొని అయిపోతుందా దేవుడు బాధ్యత? ఆయన కాలం వీళ్ళందరూ కడుపులు నింపొచ్చు. ఆయన కాలంలో జరిగింది అది. ఇప్పుడు ఆయన లేడు కదా, ఉంటే ఆయన అలాగే చేద్దాం. ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ లేడు కదా, అంటే భౌతికంగా లేడు కదా. శరీరధారిగా ఉంటేనే చేయగలడా దేవుడు? లేకపోతే దేవుడు శక్తి లేదా? శరీరధారిగా ఉన్నా చేయొచ్చు, శరీరధారిగా లేకపోయినా మహిమలు చేయొచ్చు. కానీ ఒక లిమిట్ ఉంటది. ఆయన లిమిట్ దాటి చేయడు. ఆయన లిమిట్ ప్రకారం లిమిట్ ఎవరు పెట్టారు? ఆయనే పెట్టుకున్నాడు. ఇదే మనుషులు పెడితే ఎట్లా? మనుషులకు మంచి చేయడానికి లిమిట్ పెట్టుకోవడం కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఎందుకుండు? ఎంత మంచివాడు కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. దేవుడు జడ్జి గారు కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. జడ్జిలకు కొన్ని లిమిట్స్ చట్టాలు ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి కనుక వాళ్ళకి అసలు చట్టాలు ఇవన్నీ కూడా బైబిల్ నుంచి వచ్చినాయి. మీరు చెప్తున్న సామాన్య మానవులు, జడ్జీలు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా కూడా సామాన్య మానవులు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రభువు, యేసు ప్రభువు, సమస్త సృష్టికి సృష్టికర్త ఆయన. నేను ఆయన గురించి మాట్లాడుతున్నా. సరే, ఆయన చేయొచ్చు కదా, ఆయన ఇప్పుడు చేయొచ్చు కదా, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా. కడుపే నింపొచ్చు, నేనేం ఎక్కువ కోరుకోవట్లేదు. మీరు క్రిస్టియనా? కాదు, హిందూ. రాముడు చేయొచ్చు కదా. రాముడు ఎక్కడ? కృష్ణుడు చేయొచ్చు కదా. రాముడు 5 రొట్టెలు తెచ్చి ఈశ్వరుడు చేయొచ్చు కదా. రాముడు 5 రొట్టెలు. వాళ్ళు గాడా కాదా, దేవుడా కాదా? వాళ్ళ దేవుడు కాదు. మీరు చెప్పినట్టు యేసు ప్రభువే దేవుడు. యేసు ప్రభువే దేవుడా? మీరే చెప్పారు కదా. నేను చెప్పడం కాదు, మీరేం చెప్తారు? మీ నమ్మకం ఏంటి? మీ బిలీఫ్ ఏంటి? మీ బిలీఫ్ ఏంటి? నా బిలీవ్ అందరు దేవుళ్ళే. దేవుడు అనేటువంటి వాడు అంటే ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు అంటే ఏంటి? అంటే మనిషిలాగా ఉంటాడా? ఏం అద్భుతాలు చేయలేడా? దేవుడు ఏమైనా చేయొచ్చు కదా. మరి రాముడు పిలవండి, చేస్తాడు. బట్ నేను ఎక్కడ చెప్పలేదు. పిలవండి, చేస్తాడు. నేను ఎక్కడ చెప్పలేదు. ఏం చెప్పలేదు? నేను ఎక్కడ చెప్పలేదు. రామాయణంలో లేదా? 5 రొట్టెలు రామాయణం మందికి పంచినట్టు ఎక్కడ లేదు. 5 రొట్టెల సంగతి పక్కన పెట్టండి. రామాయణంలో ఎందుకు పక్కన పెట్టాలి? భాగవతంలో మంది కడుపు మాకుంది యేసు ప్రభువే, కానీ మీకైతే 33 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ పిలవండి, శుభ్రంగా మన దేశం అంతా పంచి పెట్టమనండి. మరి వాళ్ళే ఆ పని చేయలేరా? యేసు ప్రభు చేసిన పని వాళ్ళు చేయలేరా? వాళ్ళు దేవుళ్ళు కాదు కదా. నేను చెప్తున్నాను, దేవుడు కాదా? కాదు, యేసు ప్రభు నమ్ముకోండి. సరే, నేను నమ్ముకోండి అంటున్నారు. ఓకే, నేను నమ్ముతాను, నమ్మను. మీరు చెప్తే సరే మీకోసం నమ్ముతాను. మీరే చెప్పారు కదా. సరే, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళలో క్రిస్టియానిటీలో పేదవాళ్ళు లేరా? తిండి లేక చనిపోతున్న వాళ్ళు లేరా? ఉన్నారు. బైబిల్లోనే ప్రభు ఏం చెప్పాడండి? వాళ్ళ కడుపు నింపొచ్చు కదా. ప్రభువే చెప్పాడండి. ఇక అట్లంటే అందరూ శుభ్రంగా తింటాం, ఇంటికాడ కూర్చోడు. పని ఎవడు చేస్తాడు? పొలాలు ఎవడు పండిస్తాడు? ఎవడు మెయింటైన్ చేస్తాడు? బిర్యానీలు వండి పెట్టమనట్లేదండి. పూటకు గతి లేని వరకు ఒక్క పూట అయినా పెట్టొచ్చు కదా దేవుడు అని అడుగుతున్నాను. పెడతాడు. మనం అదే ఇప్పుడు పెట్టకపోయిన మరి వాళ్ళు ఎట్ట బ్రతుకుతున్నారు? ఫర్ సపోజ్ అనుకుంటున్నారు, ఎక్కడ తిండి లేక చాలా మంది చచ్చిపోతున్నారు. ఎక్కడ? ఈ ప్రపంచం మొత్తంలో చాలా మంది. సహజమే. అంటే దేవుడు చనిపోవడం సహజమే. దేవుడికి చనిపోవడం సహజమే. మనిషి పుట్టడం ఎంత అవసరమో చనిపోవడం కూడా అంత సహజమే. అమాయకులు చనిపోతున్నారు. అమాయకులు చనిపోతున్నారా? లేదు. పేదలు చనిపోతున్నారా? లేదు. ధనవంతులు కూడా చచ్చిపోతారు, డబ్బున్నా చచ్చిపోతారు. బైబిల్ కూడా ఏం చెప్పిందంటే పేదలు మీతో ఉండకపోరు అని చెప్పాడు. ఉంటారు, అన్ని కాలాల్లోనూ ఉంటారు. అందుకని మనకేం నేర్పాడంటే, నేనేదో దిగొచ్చి మహిమలు చేయటం కాదు నాయన, పేదలకు మీరు భోజనం పెట్టండి, ఆకలి కొంటే భోజనం పెట్టండి, శత్రువు అయినా సరే ఆకలి కొంటే భోజనం పెట్టండి, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వండి, నన్ను చూసినట్టే, నాకు చేసినట్టే అని చెప్పాడు. ఎందుకంటే ఇంత మంచి వాక్యాలు ఏం కావాలి మనకి? ఇది దట్స్ ఇట్. సో కనుక ఎనీవే, టోటల్గా నేను కోరుకుంటుంది ఏంటంటే, నా సోదరునిగా మీరైనా ఎవరైనా సరే మన భారతీయులందరూ కూడా చక్కగా రక్షించబడాలి, మన భారతీయులందరూ కూడా వర్ధిల్లాలి, ప్రపంచంలో గొప్ప ఖ్యాతి తెచ్చుకోవాలి మన భారతీయులందరూ. అదే సమయంలో మన భారతీయులందరూ కూడా రక్షణ విషయంలో కూడా మారు మనసు పొంది చక్కగా యేసుప్రభువును నమ్ముకొని స్వర్గస్థులు కావాలి, స్వర్గంలో సంతోషించాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నమ్మితేనే స్వర్గస్థులు అవుతారనేది మీ కాన్సెప్ట్ కదా అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.